మహామాక్స్. వాటర్ కి రూపం ఉండదు, దానికి తెలిసింది ఫ్లో మాత్రమే. ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగే పోషించే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కే ఫిక్స్ అవ్వకుండా వర్స్టాలిటీ చూపించే యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అలాంటి అరుదైన నటులు కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నట విరాట్ రావు గోపాలరావు గారి కొడుకు రావు రమేష్ అతి తక్కువ టైంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మగధీరాలో అఘోరగా అదరగొట్టేశారు. విలనిజం పండించడంలో, కామెడీతో అలరించడంలో ఆయనకు ఆయనే సాటి. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, మజాకా లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లోనూ అలరించారు రావు రమేష్. రావు రమేష్ చెప్పిన ఒరే వాణ్ణి ఎవరికైనా చూపించండ్రా, వదిలేకండ్రా అనే డైలాగ్తో పలు సందర్భాల్లో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కలేజాలో ఊరి పెద్దగా సీరియస్ క్యారెక్టర్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. డీజే దువ్వాడ జగన్నాథం లాంటి విలనిజం అంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రదీప్ రావత్ సై మూవీలో భిక్షు యాదవ్ క్యారెక్టర్తో ఈ సాలిడ్ విలన్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేశారు రాజమౌళి. ఛత్రపతిలో రాస్ బిహారీగా భయపెట్టేశారు. భద్ర, యోగి, స్టాలిన్, దేశముదురు, జగడం, గజనీ లాంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్ తో స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు ఆయన. అప్పటి వరకు ప్రదీప్ రావత్ ని కేవలం విలన్ గానే చూసిన ఆడియన్స్ కి ఓయ్ మూవీలో ఛత్రపతిలోని రాస్ బిహారీ గెటప్ లో కామెడీగా చూపించి సర్ప్రైజ్ చేశారు. నేను శైలజలో అయితే ఏజ్డ్ లవర్ బాయ్ క్యారెక్టర్ లో అమాయకంగా కనిపిస్తూ కామెడీతో కడుపుబ్బా నవ్వించేశారు. తెలుగుతో పాటు మొత్తం 10 భాషల్లో యాక్ట్ చేశారు ప్రదీప్. సునీల్ తెలుగు సినిమా కామెడీని తన స్టైల్లో కీలక మలుపు తిప్పారు. దాదాపు సీనియర్ యంగ్ హీరోస్ అందరితోనూ యాక్ట్ చేసి హీరోగాను అలరించారు. కొన్నాళ్ల పాటు తన కామెడీని మిస్ అయ్యారు ఆడియన్స్. కట్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన కెరీర్ సాలిడ్ గా ఉంది. పుష్పలో మంగళం సీను క్యారెక్టర్ లో సునీల్ ని చూసి ఆడియన్స్ షాక్ తో పాటు సర్ప్రైజ్ అయ్యారు. డిస్కో రాజా, మార్క్ ఆంటోనీ, మ్యాట్ 2లో విలన్ గా అదరగొట్టేశారు. జైలర్ లో బ్లాస్ట్ మోహన్ గా సునీల్ పర్ఫార్మెన్స్ సాలిడ్ గా ఉంటుంది. అసలు నిఖిల్ స్వయంభూలోను డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సుధీర్ బాబు కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ తో నటుడిగా డిఫరెంట్ వేస్ లో తనను తాను ప్రెజెంట్ చేసుకుంటూ వర్స్టైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు. వీలో నెగటివ్ షేడ్ క్యారెక్టర్ లో కనిపించారు. వర్షం రీమేక్ బాఘీలో విలన్ గా బాలీవుడ్ లోనూ అలరించారు. రీసెంట్ గా జటాధరతో డిఫరెంట్ జోనర్ ని టచ్ చేశారు. జ్యోతి లక్ష్మితో సోలో హీరోగా మారిన సత్యదేవ్, ఉమా మహేశ్వర, ఉగ్ర రూపస్య లాంటి బ్యూటిఫుల్ మూవీస్ చేస్తూనే గాడ్ ఫాదర్ లో క్రూషియల్ క్యారెక్టర్ లో కనిపించారు. అక్షయ్ కుమార్ పక్కన రామ్ సేతులో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ప్రెజెంట్ రావు బహదూర్ అనే సైకలాజికల్ డ్రామాతో రాబోతున్నారు. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అయిన అల్లరి నరేష్ వరుసగా తన మార్క్ ఎంటర్టైనర్స్ చేస్తూనే నేను, ప్రాణం, గమ్యంలో గాలిసేను, లడ్డు బాబు లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ తో ఆకట్టుకున్నారు. నాంది లాంటి సీరియస్ ఫిలిం తో ట్రాక్ లోకి వచ్చిన నరేష్ ఆల్కహాల్ అనే డార్క్ థ్రిల్లర్ చేస్తున్నారు. అడవిశేష్ పంజాలో నెగటివ్ షేడ్స్ ఉండే రోల్లో కనిపించారు. హీరోగా మారాక డిఫరెంట్ ఫిలిమ్స్ తో అలరిస్తున్నారు. సాలిడ్ ఎంటర్టైనర్స్ తో అలరించే శ్రీ విష్ణు స్వాగ్ లాంటి డిఫరెంట్ జానర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. అజయ్ ఘోష్ రంగస్థలం, పుష్ప లాంటి సీరియస్ రోల్స్ లో కాదు, బెదురులంక 2012, మంగళవారం లాంటి కామెడీ క్యారెక్టర్లతోనూ మెప్పిస్తున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో వేరియంట్స్ చూపిస్తూ మెయిన్ లీడ్ గాను అలరిస్తున్న వర్స్టైల్ యాక్టర్స్ గురించి చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.